ఏమన్నా అప్పులు లోన్లు తీసుకోవాలనుకుంటున్నారనుకోండి. ఒకవేళ అప్పులు లోన్స్ ఏమన్నా తీసుకోవాలనుకుంటున్నారండి, అది మీ వైఫ్ మీద లేదా మీ అమ్మాయి పక్కన ఎవరో మీరు మీ లైఫ్ పార్ట్నర్ వైఫ్ పేరు మీద లోన్లన్నీ పెట్టేసేయండి. ఇంకోటి ఏం తెలుసా, అక్కడ ప్లస్ వాళ్ళకి కొంచెం సబ్సిడరీ ఉంటుంది జెంట్స్ కన్నా. ఒకవేళ హౌస్ లోను, కార్ లోను, ఇంకో ఎడ్యుకేషనల్ లోను, ఒక 3 లోన్లు కొనేసి వాళ్ళ పేరు మీద పెట్టేసాయి లోన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో వాళ్ళు ఎవరితోనో వెళ్ళిపోయారనుకోండి, వాడు ఈమె ఆ లోన్లు కట్టుకుంటూ కూర్చుంటారు. సో ఇలాంటి స్మార్ట్, ఎప్పుడు ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలీదు, మన మగజాతిని కాపాడుకుందాం. సో కాబట్టి ఇంకోటి ఏంటంటే, ఎప్పుడు మీ అకౌంట్స్ నిల్లు పెట్టుకోండి, జీరో పెట్టుకోండి. సో అమూల్యమైనవి, డబ్బులు, నగలు ఇలాంటివన్నీ జాగ్రత్తగా, కంటికి ఎవ్వరికి అయినా కూడా పిల్లలకి వైఫ్స్కి చూపించినా కూడా వాళ్ళు ఏదో రకంగా యూజ్ చేస్తారు, దాన్ని మిస్యూజ్ చేస్తారు. కాబట్టి అవన్నీ మీరు ఎక్కడైనా దాచిపెట్టేస్తాయి. ఒకవేళ ఆస్తులు పాస్తులు ఏమన్నా ఉంటే అవి మీ పేరెంట్స్ పేరు మీద ఉండనివ్వండి. ఇంకొకటి, అప్పులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లోన్స్, కార్ లోన్స్ కానీ హౌస్ లోన్స్ కానీ ఏవైనా సరే మీ భార్య పేరు మీద తీసుకోండి. దీనివల్ల మీ అకౌంట్ జీరో పెట్టుకోండి. మీ ఆస్తుపాస్తులు ఏమన్నా ఉంటే మీ అకౌంట్లో మీ పేరు మీద పెట్టుకోకండి. అప్పులు ఏమన్నా ఉంటే మీ మిస్సెస్ పేరు మీద మీరు తీసేసుకోండి. దీనివల్ల ఫ్యూచర్లో మీ దగ్గర డబ్బు నిల్లు ఉంటుంది. సో ఒకవేళ వెళ్ళిపోయిన టైం